హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎండి బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. సో ఆ కూల్నెస్ పోగొట్టడానికి మమ్మీ అండ్ డాడీ ఇద్దరు గన్ని మటన్ షాప్కి వెళ్ళి మా తుకారం గేట్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఆ కూల్నెస్ పోగొట్టడానికి మటన్ పాయ అండ్ లివర్ వెళ్ళి తెచ్చారు. సో మా మమ్మీ ఏం చేస్తుంది అనేది కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ బ్లాగ్. ఇక్కడ ఒక బౌల్ అయితే 2 పొటాటోస్ ని ముందుగానే ఉడికి పెట్టేసుకుంది మా మమ్మీ. సో ఇక్కడ మా అమ్మ అయితే ఏం చేస్తున్నావు మమ్మీ? కలేజా. సో ఏం వేస్తున్నావు మమ్మీ చెప్పు. ఇది బగారాకు. ఓకే, ఇప్పుడే స్టార్ట్ అయింది. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, అందరూ ఇక్కడ ఒక్కొక్కటి చెప్తుంది మమ్మీ. హాయ్ గాయ్స్, ఫస్ట్ ఇందులో కొంచెం ఆనియన్ వేసుకోవాలి కలేజా ఫ్రైకి. ఇది ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. అప్పటిదాకా ఈ ఐటమ్స్ చూడండి ఒకసారి. కలేజా ఫ్రై ఇది దొబ్బ ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను, బాయిల్ చేసుకున్నాను. ఇందులోనే తిల్లి కూడా ఉంది. కాళ్ళు ఇక్కడ రెడీగా పెట్టా బాయిలింగ్కి. ఇది మసాలా పూరీకి ఆలు పూరీ ఉంటుంది. సో ఆలు బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేయాలి. పిండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఎంత వేసుకుంటే అంత రుచిగా వస్తుంది. సరిపడా వేసుకోండి. ఇది మంచి కలర్ వచ్చేదాకా అల్లం ఎల్లిగడ్డ వాసన పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. ఇది అయితే ఇది మనం కలుపుకున్న కొద్దీ గట్టిగానే ఉంటుంది. ఇది మనం ఏం చేయాలంటే కొంచెం లిటిల్ బిట్ కొన్ని వాటర్ ఇట్లా యాడ్ చేస్తే ఇది కరెక్ట్గా ఈవెన్గా మంచిగా వస్తుంది. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఓపెన్ అయిపోయి గడ్డలుగా రాదు. ఇది మా మామయ్య ట్రిక్. ఇది మా మామయ్య చేసేవాళ్ళు. సో ఎంత టైం పడుతుంది మమ్మీ ఇదంతా చేయడానికి? పడుతుంది 1 అవర్ పడుతుంది, 1.5 hours పడుతుంది. సో 1 అవర్ పడుతుంది అంటే ఇదంతా చేయడానికి. ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాళ్ళ సూప్ పెట్టాలి, కాళ్ళ కర్రీ చేయాలి, కాళ్ళది పాయ. నెక్స్ట్ లివర్ ఉంది, దుబ్బ ఫ్రై చేయాలి, నెక్స్ట్ పూరీ చేయాలి. టైం పడుతుంది. పుదీనా వేయాలి. నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి పుదీనా ఉంటేనే బాగుంటుంది. గ్రీన్ చిల్లీస్ ఇవి కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం లివర్ వేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి అన్నీ. వేసుకొని ఇప్పుడు దీన్ని కలిపి నేను చెప్పేది వచ్చిందా ఇప్పుడు? ఇందులో ఏం వేయలేదండి, కారము ఉప్పు ఏం వేయలేదు. ఇది అనేది ఆయిల్లోనే మంచిగా మగ్గాలి, సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోనే ఉడకాలి ఇది. దాని తర్వాత సగం ఉడికాక టమాటా కారం ఉప్పు అన్నీ వేసి పెట్టాలి. ఇప్పుడు ఇది లిడ్ పెట్టేద్దాం, సిమ్లో ఉడుకుతుంది. అప్పటి వరకు పూరి పిండి విసుక్కుందాం. ఆలు పూరి అసలు బ్రైట్నెస్ కనిపిస్తుంది.
ఇది మసాలా పూరికి అండి. మనము ఓన్లీ కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా వేసి కూడా కలుపుకోవచ్చు. బట్ మా పిల్లలకి కొంచెం, మా పాపకి ఆలు వేసి కలిపితే చాలా ఇష్టం తనకి, అందుకే ఆలు స్టఫ్ వేస్తాను నేను. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి, పూరికి సరిపడంతా. ఇందులోనే కర్రీలో కూడా ఉంటుంది కదా, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనము కొత్తగా ఈ పూరీని మనం ట్రావెల్లో కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. ఇది మనకు ఒక 2 days అయితే పక్కా ఉంటుంది. ఆలు వేయకపోతే 2 days ఉంటుంది, ఆలు వేస్తే మాత్రము 1 day. నాకు చేయితో అలవాటు అన్నీ వేయడము, నేను చేయితోనే వేస్తున్నాను, స్పూన్స్ పెట్టలేదు. ఇది ధనియాల పొడి, ఇది కొత్తిమీర అండి. కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనకి పాలకూర కూడా ఉడకబెట్టి మనం పాలకూర పూరి అలాంటివి కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటాను. ఒక నిమిషం, కారం వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి, కానీ వేయట్లేదు. ఎందుకు అంటే మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, అది అందుకని. కొంచెం పసుపు. నెక్స్ట్ ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా. ఇది మొత్తము గట్టిగా పిసుక్కోవాలండి, ఎందుకంటే మధ్యలో అక్కడ ఉడకడం కూడా మెత్తగా ఉడికేయాలి. ఎందుకంటే పూరీలో మనకి ప్రెస్ చేయడం అనేది రాదు, లేకపోతే మంచిగా స్మాష్ చేసి ఇప్పుడు పిండి వేసుకోవాలి. నేను ప్రస్తుతానికి కొన్ని చేసుకున్నానండి, ఎక్కువ చేయట్లేదు. ఏం పిండి మమ్మ అది? గోధుమ పిండి, ఆశీర్వాద్. ఇందులో వాటర్ అనేది ఇప్పుడే యాడ్ చేయొద్దండి ఏది, ఎందుకంటే ఆలు ఉంది కాబట్టి. ఫస్ట్ దీన్ని మంచిగా కలుపుకోండి, దాని తర్వాత ఏమన్నా అవసరం పడితే అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. అవసరం పడతాయి వాటర్ కంపల్సరీ, కొన్ని చూసుకుంటూ వేసుకోవాలి వాటర్ అనేది. సో ఇక్కడైతే ఇవి ఉడికిపోతున్నాయి. ఇక్కడ విజిల్ రావట్లేదు, విజిల్ లేపాలి. సో ఇలా విజిల్ రావాలి. ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ? 19 విజిల్స్. ఎన్ని విజిల్స్ రావాలి మమ్మీ? 19 విజిల్స్ రావాలి అంట. కాలు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉడకాలి. అవి ఉడికితే బాగుంది, అందులో మొత్తం దాని రసం అనేది దిగుతుంది కదా మనకి. అది అలానే మేము సూప్ ఏం చేయట్లేదు, ఇప్పుడు ఓన్లీ కర్రీ లాగా వండేస్తున్నాను. సూప్ చేయాలంటే మళ్ళీ ఆ వాటర్ అంతా పక్కకు తీసి దాన్ని మళ్ళీ పాయలాగా చేయాలంటే మళ్ళీ వేరే ప్రాసెస్ అది. ఇప్పుడు ఇవి చాలా ఉన్నాయి కదా, అందుకే అది చేయలేదు. దానికి మిరియాల పొడి అవి ఇవి ఉంటే చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం వేసుకున్నాను. సో ఇప్పుడు కొన్ని వాటర్ చూస్తూ వేసుకోవాలి, లేకపోతే చాలా మెత్తగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ పిండి ఎక్కువ యాడ్ చేయాలి. చూసుకుంటూ వేసుకోవాలి, మెత్తగా అయిపోతుంది కదా. ఇది ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక్కసారి కలుపుకుందాము. చూడండి అయిపోయింది. మనము ఇలా అంతా వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా రెడీగా వేసి పెట్టుకోవాలి. పిండి అనేది మనకు అంటలేదు అని అంటే, అంటుతలేదు చెయ్యికి పిసికేటప్పుడు అంటే సరిగ్గా పిసికినట్టు పిండి, అంటే సరిగ్గా అయినట్టు పిండి ఇది చేసుకుంటే పొంగడం కానీ అవన్నీ అవుతాయి. దీన్ని కొద్దిసేపు ఒక 10 minutes పక్కకు పెడదాం.
లివర్ ఇన్ననే వేసాను. పిల్లి కూడా ఇందులోనే వేస్తున్నానండి, తెలియకుండా. మా పిల్లలు తిన్నారు ఇది, అందుకే ఇందులోనే కలిపాను. లేకపోతే సపరేట్గా చేసుకోవాలి. బాగుంటుంది పిల్లి, తినాలా, బ్లడ్ వస్తుంది. చాలా మంది తిన్నారు, పిల్లలు పెద్దలు కూడా కొంతమంది తిన్నారు, అది తినాలా. చూడండి ఇప్పుడు టిల్లి వేసాను కాబట్టి ఒక 5 minutes జస్ట్ మూత పెట్టేసి పెడదాము. దాని తర్వాత చెప్తాను. ఇప్పుడు వేసి ఒక 5 minutes 2-3 minutes అయిందండి. సో చూడండి ఆయిల్ అనేది వచ్చేస్తుంది బయటికి. ఆయిల్ వస్తుంది అంటే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే అది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం గ్రేవీ కోసం అన్నట్టు ఇది కొన్ని టమాటాలు, పిల్లలకు పూరి అంటే చపాతీ అంటే మనకు గ్రేవీ ఉండాలి కదా, కాబట్టి టమాటాలు కొంచెం వేసాను. టమాటాలు, సాల్ట్ కొంచెము మనము సిమ్లో పెట్టి ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు, వేసుకోవచ్చు కానీ అలా. కారము, కారం తగినంత, మేము కొంచెం ఎక్కువనే తింటాం కారము, సో నేను ఎక్కువనే వేసాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా అదే స్మెల్ వస్తుంది గరం మసాలా, ఇది ధనియాల పొడి. సో కొంచెం వేయండి. వేసి ఇది ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes. మా విజిల్ కూడా వచ్చేస్తున్నాయండి. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా వెళ్ళిపోయింది ఇక్కడ, చూడండి మళ్ళీ. ఎందుకంటే అన్ని మసాలాలు వేసాం కదా, కారం, ఉప్పు, టమాటా వేసాం కాబట్టి ఆయిల్ అంతా పోయింది. సో ఇప్పుడు ఇది మనం కలిపి మళ్ళీ ఒకసారి ఇది ఆయిల్ అనేది మళ్ళీ వస్తుంది. చూడండి ఇప్పుడు చూద్దాం, ఒక 5 minutesలో అయిపోతుంది. ఇక్కడ చూడండి ఆయిల్ వచ్చింది, మళ్ళీ మసాలాలన్నీ కరెక్ట్గా మొత్తంగా కలిసిపోయాయి, ఉడికిపోయాయి. ఆయిల్ కూడా వచ్చేసింది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసి దింపేస్తాం, అయిపోతుంది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేసాను. సో అయిపోయింది. నెక్స్ట్ దొబ్బ బాయిల్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అండి, అది ఫ్రై చేసేసుకుంటాం. ఇది కూడా ఎప్పుడు కొంచెం గ్రేవీ టైప్ చేస్తాను, కానీ ఇప్పుడు కొంచెం రోస్ట్లానే వేసేసుకుంటాం, ఎందుకంటే అది ఉంది కదా. కొంచెం ఆయిల్, ఆయిల్ హీట్ అయిపోయినాక ఆనియన్ మసాలాలు వేసి ఇది వేసి దింపడమే, చూసి జస్ట్ కలిపి దింపడమే, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. ఇది జస్ట్ వాటర్ పోవడానికి కొంచెం మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసి దింపుతాం అంటే. కొంచెం ఆనియన్, గ్రీన్ చిల్లీ తక్కువ వేయడము అని వేస్తున్నాను, చూద్దాం. కొంచెం ఆనియన్ అనేది కలర్ రావాలండి. ఆనియన్ కొంచెం వేగుతున్నప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలి. దాని ఫస్ట్ కొత్తిమీర, పుదీనా వేసానండి.
ఫ్లేవర్ కోసం ఇది వేయకపోయినా నడుస్తుంది, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేస్తాను. ఇప్పుడు కొంచెం పసుపు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అందులో ఏం వేస్తాం ఎప్పుడు, అదే అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ లేనిది ఏ కర్రీ చేయబుద్ధి కాదు, చేయలేదు. కొంచెం వేసుకోవాలి. చూడండి ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటుంది ఇది అల్లం పేస్ట్. అందుకనేసి మా మామయ్య బాగా చేస్తారండి, మా మామయ్య వంటలు బాగా చేస్తుండే మా పెళ్ళైన కొత్తలో కూడా. కొంచెం వాటర్ వదులుతుంది కానీ తొందరగా అవుతుంది అన్నట్టు. వేసేద్దామండి. కొంచెం వాసన పోయేదాకా ఏవేంటి, దాని తర్వాత గరం మసాలా, కారం, ఉప్పు యాడ్ చేసేద్దాం. ఇది కొంచెమే తెచ్చుకుంటామండి, పిల్లలు తినరు సరిగ్గా. కాళ్ళు అవి అది కూడా ఏది తినరు. తినాలంటే ఓన్లీ చికెన్ అని తినరు, ఏది తినరు అని. సో ఏది ఉన్నా మా ముగ్గురికి, మా అత్తమ్మకి, నాకు, మా మామయ్య, మా వారికి అంతే. ఇంతకు ఎప్పుడు మా అత్తమ్మని చూపించలేదు కదండి, తనకి కింద పడి కాలు అనేది హిప్ రిప్లేస్మెంట్ అయిందండి, ఆపరేషన్ అయింది. ఒక 8 months అవుతుంది అన్నట్టు. సో తను అందుకనే బెడ్లో ఉంటుంది, నడుస్తుంది అటు ఇటు, అందుకే ఎప్పుడు చూపించలేదు. ఇప్పుడు రక్షాబంధన్ అవి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, మా ఆడపడుచులు ముగ్గురు మాకు. సో అందరు వచ్చినప్పుడు మీకు చూపిస్తాం మా అత్తమ్మను కూడా. చూడండి కలర్ కనిపిస్తుందా మీకు, కలర్ లాగా ఇట్లా కొంచెం కలర్ రోస్ట్ లాగా అయిపోతుంది. అయ్యాక దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మనకు ఇంట్లో రెడీగా జీరా పొడి ఉంటే జీరా పొడి కూడా వేసుకోవచ్చు. కారం, కొంచెం కారం. చూడండి పట్టు పట్టు అంటుంటుంది, ఇది చిక్కుతా ఉంటుంది, మీద జాగ్రత్తగా చేయాలి. చూడండి అయిపోయింది. ఒక 2 నిమిషాలు జస్ట్ అట్లా వేడిలో ఉంటే ఇది కర్రీ అంతా కలిసిపోతుంది అన్నట్టు, కారం, ఉప్పు అన్ని మసాలాలు. లాస్ట్ కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేసేసుకోవడమే. దుబ్బ ఫ్రై అయిపోయిందండి, రోస్ట్ అయిపోయింది. చూడండి డిష్ అవుట్ చేసేసుకోవాలి, ఇది అయిపోతుంది. పాయ చూడండి, పాయ మొత్తం ఉడికిపోయింది. ఇది ఇందులో వేసుకుంటున్నాను నేను. ఇది చూడండి ఉడికిపోయింది, ఆ ఉడికిన రసం కూడా ఇందులోనే ఉంది. ఇప్పుడు దాన్ని ఈ రసం ఉంది కదా అండి, దీన్నే ఇప్పుడు సూప్ లాగా చేసుకుంటారు అన్నట్టు, అంతే. అది నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ కూడా ఇందులోనే వేసుకుంటాను. దానికోసము చింతపండు, మనకు కర్రీ చేసుకోవాలంటే చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలండి. పెద్ద సైజు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను అన్నట్టు.
ఇలా మొత్తం ఉడికిపోతాయి మనకి మంచిగా. ఇదిగోండి ఇట్లా అంటే ఇలా వచ్చేస్తుంది. ఇది ఇట్లా ఉడకబెట్టేసుకోవాలన్నట్టు. నేను 17-18 విజిల్స్ పెడతానండి ఇవి. నేను వేరే బాణీల్లో పెట్టుకోవచ్చండి ఇది, కానీ నాకు డౌట్ వచ్చింది ఇవి ఉడికినాయా లేవా అని, అందుకే మళ్ళీ కుక్కర్ పెట్టుకున్నాను. లేకపోతే ఉడకపోతే మళ్ళీ పులుపు అవన్నీ పోసి ఒక 2 విజిల్స్ పెడదామని అనుకున్నాను. సో ఉడికింది కాబట్టి నార్మల్గా విజిల్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువగా వస్తుంది గ్రేవీ అనేది. ఆ గ్రేవీ కూడా మనము ఎక్కువ పెట్టుకోవచ్చు, తిక్కుగా పెట్టుకోవచ్చు, పలసగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. దీంతో ఈ కాళ్ళ పాయతోటి అండి, మనకు పాయ దొరికే దగ్గర రోటీ దొరుకుతుంది, ఆ రోటీ తినాలి, చాలా బాగుంటుంది బయట. చూడండి అన్నిట్లలో కామన్ కాబట్టి అల్లం పేస్ట్, పసుపు అన్నీ వేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసాను. టమాటాలు కొంచెం మగ్గుతున్నప్పుడు అందులో కారం, వేయాలి. కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందండి, కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి, అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు. కొంచెం సాల్ట్ మళ్ళీ తర్వాత వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి కలుపుకున్నామండి. మసాలా ఆయిల్ని వదులుతుంది, సో అది వేగుతుంది ఆల్రెడీ. అయితే మనము ఇందులో నేను వాటర్ తీయలేదు కదా, వాటర్తో సహా అందులో పోస్తే ఇప్పుడు కొంచెం అంతా వాటర్ లాగా అయిపోతుంది. ఇది సపరేట్గా వేసుకుందాం ఇందులో, దాని తర్వాత అవి యాడ్ చేస్తా వాటరు. చాలా బాగా ఉడికిపోయినాయండి, చాలా బాగా ఉడికినాయి. నేను ఉడికాయేమో అనుకున్నాను కానీ బాగా ఉడికాయి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకుందాము. చూడండి ఆయిల్ వదిలేసింది కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం పులుపు పోసేసుకుందాం. మనము చింతపండు పులుపు పోసుకోవాలి. కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది అన్నట్టు. ఇందులో తలకాయ కూరలో బాగుంటుంది. తలకాయ కూర చామగడ్డ బాగుంటుందండి కాంబినేషన్ అది. చూడండి పులుపు, కాళ్ళది సూప్ 2 వేసేసాను ఇందులో. ఇది మంచిగా మరుగుతుంది. ఒక 5 నిమిషాలు మరిగించి దాని తర్వాత కొత్తిమీర, పుదీనా లాస్ట్ అట్లా ఫ్లేవర్ కోసం వేస్తే సరిపోతుంది, అయిపోతుంది. నెక్స్ట్ పూరి చేయాలండి, మసాలా పూరి. మా ఆయనకు చపాతీ కావాలంట, చపాతీ కూడా చేయాలి. కర్రీ అయిపోయిందండి. మసాలా పూరికి ఆయిల్ పెట్టాను, వేడెక్కుతుంది ఆల్రెడీ. పూరి స్టార్ట్ చేసుకుంటున్నాను. కొంచెం కాగాలనుకుంటా. ఇదిగోండి ఇట్లా
కలర్ వచ్చినాక తీసేసుకోవాలి ఇది. ఇందులో ఆలు ఉంటుంది కాబట్టి పొంగడం అనేది రాదనుకుంటా, ఎక్కువ రాదు. ఇది లైట్ గా వస్తుంది, మధ్య మధ్యలో ఆలు ఉంటుంది కదా. ఆలు పూరి, మసాలా పూరి ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం. మనం ఏది తినాలనిపించి ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు. రెడీ అయిపోయానండి అన్ని. ఇది కాళ్ళది పాయ కర్రీ అంటారు కదా అది. ఇది దొబ్బ, ఇది కలేజా ఫ్రై, లివర్ ఫ్రై. ఓకే, మా ఆయన చపాతి అడిగాడు కదా, అందుకే చపాతి వేసేది. అది మీకు చూపించలేదు ఈ చిన్నది ఎందుకంటే. మసాలా పూరి మా ఆయన తిని చెప్తాడండి ఎట్లా ఉన్నాయో. కాదు కాదు, తిని చెప్పండి ఎలా ఉంది. దుబ్బ చాలా బాగుంది, స్పైసీగా సూపర్ ఉంది. ఇది కలీజా లివర్ ఫ్రై. లివర్ ఫ్రై ఎస్ సూపర్ ఉంది కదా. ఎలా ఉంది? ఉత్తప్పుడు తినచ్చు, అది కూర్చో. సూపర్ ఉంది. కైసర్ చాలా బాగుంది, కైసర్ చాలా బాగుంది. బాగుంది, స్పైసీగా బాగుంది. సో డాడీకి అయితే నచ్చేసింది. సో నెక్స్ట్ నాది ఇంకా అక్కడ టర్న్. సో దెబ్బ దెబ్బ తినేయాలి మేము. సో డాడీ కూరలు వస్తున్నాయి అన్నారు. మొత్తం కథం చేసేయాలి ఇప్పుడు. సో బాగుందా దీపు? సూపర్. బాగుందా? స్పైసీగా ఉందా? సాల్ట్ ఏమైనా ఎక్కువైందా? అన్నీ కరెక్ట్. సో ఎట్లుందంటారు డాడీ? సూపర్ ఉంది. నెక్స్ట్ తలకాయ చామగడ్డ వేసి చూపిస్తానండి. సో నెక్స్ట్ బ్లాగ్ లో అది చూపిస్తుందంట మమ్మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RMD Vlog.